నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు వావ్ సూపర్ అండి. సో జనరల్గా అంటే బాగా డెప్త్ ఉన్న పాటలే తీసుకుంటారు ఎందుకు అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి చాలా లాంగ్వేజెస్లో, బట్ డెప్త్ ఉన్న సాంగ్స్ తీసుకుంటారు చాలాసార్లు చూసాము. అంటే దానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే డెప్త్ ఉన్న సాంగ్స్ ఉంటే కొంచెం పేరు ఉంటుంది కదా, ఎక్కువ టాలెంట్ అందుకని పాడగలను కాబట్టి తీసుకుంటున్నా. ఓకే, పాడగలను కాబట్టి తీసుకుంటున్నారు. ఓకే, మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే జనరల్గా మీరు ఏం చదివారు? నేను డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఈవెంట్స్కి వెళ్తుంటాను. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఓకే. సో ఈవెంట్స్లో ఫుల్ బిజీ ఉండాలి కదా సింగర్స్కి? అలా ఏం లేదు, నేను కూడా ఈవెంట్స్ చేస్తుంటాను కాబట్టి తెలుసు. సింగర్స్ చాలా బిజీగా ఉంటారంట కదా? అవునండి. నిజమేనా? అవును. అంటే ఒక 1 monthలో ఎన్ని చేస్తుంటారు జనరల్గా? 1 monthలో 10, 11. ఓకే, మరి ఆఫీస్ ఎలాగా? దాన్ని షిఫ్ట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. షిఫ్ట్ అడ్జస్ట్మెంట్ ద్వారా మళ్ళీ అటు ఇటు వెళ్తున్నా. అయితే బాగానే ఉంది సంపాదన. యా, ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఉండేనా లేదంటే? నేను 7th క్లాస్ నుంచి. ఓకే. అంటే నా గురువు మా అన్నయ్య గారు ఫస్ట్. ఆయన డాల్కి ప్లే చేస్తుంటారు. ఆయన భజనకి అది వెళ్తూ ఉంటారు. మా అన్నయ్యతో పాటు వెళ్ళేవాడిని. అలా అలవాటైంది. ఓకే. యాక్చువల్గా మా అమ్మమ్మ గారు సింగర్. మీ అమ్మమ్మ గారు? ఓకే. జీన్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు మేబీ అమ్మమ్మ గారు అండ్ డాల్ గేమర్ మీ అన్నయ్య. సో అలాగే ఈవెంట్స్కి వెళ్ళి అలాగే అలవాటు అయిపోయింది అనమాట. ఓకే. సో ఫస్ట్ మా ఫ్రెండ్ ఉన్నాడు వెంకటేష్ అని, తను నేను ఒక బ్యాండ్ పార్టీలో పాడేవాడిని ఫస్ట్లో. ఓకే. ఆయన పరిచయం అయ్యారు నా ఫస్ట్ ఫ్రెండ్. తను నాకు ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చి నన్ను సింగర్గా చేసింది